కొత్తగా పెళ్ళైన వాళ్ళని పొలిమేర దాటకూడదు అంటారు. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆరు బయట పడుకోకూడదని ఈ సంఘటన జరిగాకే తెలిసొచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇది 2017లో జరిగిన ఇన్సిడెంట్. ఆ సంవత్సరమే మాకు కొత్తగా పెళ్ళయింది. ఆ రోజు మా ఫస్ట్ నైట్ ఫస్ట్ ఫ్లోర్లో అరేంజ్ చేశారు. అమ్మ వాళ్ళు చుట్టాలు అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో పడుకున్నారు. మా వారు నేను చాలా హ్యాపీగా ఉన్నాము. మిడ్నైట్ 2:00కి మా వారికి ఒక వింత కోరిక అయితే కలిగింది. అదేంటంటే టెర్రస్ మీదకి వెళ్ళి చందమామని చూస్తూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అక్కడే పడుకుందాం పదా అని చెప్పారు. నేను కూడా ముందు వెనక ఆలోచించకుండా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను. టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత 3:00 వరకు మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ టైం స్పెండ్ చేశాము. ఇంకా మా వారు నిద్ర వస్తుందని నిద్రపోయారు. నేను కూడా పడుకున్నాను. సరిగ్గా ½ అన్ అవర్ తర్వాత ఎవరో నా పొట్ట మీద కూర్చున్నట్టు అనిపించింది. ఎంతగా పైకి లెగవాలని ప్రయత్నించినా లెగవలేకపోయాను. చేతులు కాళ్ళు కదల్చలేకపోయాను. మా వారిని పిలుద్దామన్నా నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. అయినా గట్టిగా ప్రయత్నించి పైకి లేచాను. పైకి లేచి చూస్తే ఏముంది, మా వారు ఫుల్గా నిద్రపోతూ ఉన్నారు. నేను కూడా పీడకల ఏమైనా వచ్చిందేమోనని సైడ్కి తిరిగి పడుకున్నాను. నేనలా సైడ్కి తిరిగి పడుకోగానే ఎవరో గట్టిగా నా వీపు మీద ఒక దెబ్బ కొట్టారు. నేను నిద్రపోతున్న మా వారిని లేపి ఎందుకు నన్ను కొట్టారు అని అడిగాను. దానికి ఆయన, నీకేమైనా పిచ్చా, నిద్రపోతున్న వాడిని లేపి కొట్టాను అంటున్నావు, అయినా నేను నిన్నెందుకు కొడతాను, పిచ్చి పిచ్చి కలలు కనడం మానేసి పడుకో అని చెప్పి ఆయన పడుకున్నారు. ఇంకా నేను మా వారి సైడ్ తిరిగి పడుకున్నాను. నేను చూస్తూనే ఉన్నాను, మా వారు నిద్రపోతూనే ఉన్నారు. మళ్ళీ నా వెనక నుంచి ఎవరో వచ్చి గట్టిగా, అంటే చాలా గట్టిగా నా వీపు మీద కొట్టారు. ఇంకా నాకు భయమేసి నిద్రపోతున్న మా వారిని లేపి పదండి కిందకి వెళ్ళి పడుకుందామని చెప్పి కిందకి వెళ్ళి పడుకున్నాము. తెల్లవారయింది. ఇంకా మా అమ్మ నా దగ్గరకు వచ్చి, ఏమైంది నీ వీపుకి, ఎవరు కొట్టారు నిన్ను, ఎర్రగా కమిలిపోయింది, 5 వేళ్ల చేతి ముద్ర కూడా ఉంది అని అడిగింది. ఇంకా నేను ఏడుస్తూ నైట్ ఇలా జరిగింది అని మా అమ్మకి చెప్పాను. దానికి మా అమ్మ, అసలు మిమ్మల్ని టెర్రస్ మీదకి ఎవరు వెళ్ళమని చెప్పారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆరు బయట అలా పడుకోవచ్చా, గాలి సోకుతుంది అని తిట్టింది. అలా 1 మంత్ అయ్యింది. మళ్ళీ ఆ రోజు జరిగినట్టయితే ఏం జరగలేదు, బాగానే ఉన్నాం మేము. మళ్ళీ ఒకరోజు మిడ్నైట్లో మా బెడ్రూమ్లో ఎవరో తిరుగుతున్నట్టు నాకు అనిపించింది. కానీ నిద్ర మత్తులో నేను పట్టించుకోలేదు. మళ్ళీ నా వీపు మీద ఎవరో పెట్టపెటా అని 3 సార్లు కొట్టి గట్టిగా గొంతు నొక్కినట్టు అయ్యింది. అలా జరిగిన తర్వాత నాకు చాలా భయం వేసింది. మా వారికి చెప్దామంటే తిడతారేమోనని చెప్పలేదు. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు, అలాగే మేల్కొనున్నాను. నెక్స్ట్ డే తెల్లారేసరికి మా అమ్మకి మా వారికి అందరికీ చెప్పేశాను. ఇలా అయితే పిల్ల ఏమైపోతుందో అని మా అమ్మ చాలా బాధపడింది. మా రిలేటివ్స్లో ఏంటంటే ఒక ఆవిడ ఒంటి మీదకి అమ్మవారు వస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మా అమ్మ నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళింది. ఆ రోజు గురువారం తెల్లవారుజామున 4 గంటలకల్లా అక్కడ కూర్చున్నాము. నాతో పాటు ఇంకొంతమంది కూడా అక్కడ ఉన్నారు. కానీ అమ్మవారు ఎవరితో మాట్లాడదలుచుకున్నారో వారి మీదకి నిమ్మకాయ విసిరేస్తారు. అలా నా మీదకి నిమ్మకాయ విసిరేసేసరికి నేను వెళ్ళి అమ్మవారి ముందు కూర్చున్నాను. అప్పుడు ఆవిడ నన్ను చూసి, ఒసే అనిత, నీకు ఒక మగాడు సరిపోడా, ఈ అమ్మాయిలోకి వెళ్ళి తన భర్తతో సుఖం కోరుకుంటున్నావా అని అంది. ఆవిడ అలా మాట్లాడేసరికి మేమందరం చాలా భయపడ్డాము. అప్పుడు మా అమ్మ అమ్మవారిని అడిగింది, అనిత ఎవరు అని. అప్పుడు ఆవిడ, అనిత ఎవరో మీకు తెలీదా, మీరే చెప్పండి ఆలోచించి అంది. మా అమ్మ బాగా ఆలోచించి, గుర్తుకు వచ్చింది, మా వీధిలోనే అనిత అని ఒక ఆమె ఉండేది, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, 7 years ఒకళ్ళకి, 4 years ఒకళ్ళకి అని అనిత గురించి చెప్పింది. ఆమెకి ఒక లవర్ ఉన్నాడు. ఆ విషయం వాళ్ళ హస్బెండ్కి తెలిసి రోజు వాళ్ళకి గొడవలు అయ్యాయి. ఒకరోజు సడన్గా వాళ్ళ ఇంట్లో నుంచి వాసన వస్తుంటే కొంతమంది వెళ్ళి డోర్ పగలగొట్టి చూస్తే ఏముంది, అనిత ఉరి వేసుకొని చనిపోయి కనిపించింది. ఇంట్లో వాళ్ళ భర్త కానీ పిల్లలు కానీ ఎవరూ లేరు.
అందరం వాళ్ళ హస్బెండే చంపేసుంటాడు అనుకున్నాము. పోలీస్ కేసు కూడా పెట్టారు. అయితే అనిత హస్బెండ్ పిల్లలు ఎటుపోయారో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఇది జరిగి ఇప్పటికీ 5-6 నెలలు అవుతుంది అని చెప్పింది అమ్మ. అప్పుడు ఆ అమ్మవారు, ఆ అనితనే మీ అమ్మాయికి పట్టింది, కొత్త జంట కదా, మీ అమ్మాయిని పట్టి మీ అమ్మాయి మొగుడుతో సుఖం కోరుకుంటుంది, దానికి మదపిచ్చి ఎక్కువ, అందుకే దాని మొగుడు దాన్ని చంపి ఆత్మహత్యలాగా క్రియేట్ చేశాడు. మీ కూతురు అల్లుడు మొదటి రాత్రి రోజు ఒంటరిగా ఆరు బయట పడుకున్నారు, అప్పటి నుంచి అది మీ కూతురు వెంట ఉంది అని నాకు అమ్మవారి దగ్గరున్న నిమ్మకాయతో దిష్టి తీసి అమ్మవారి దగ్గరున్న కుంకుమ కూడా ఇచ్చి, ప్రతిరోజు మర్చిపోకుండా ఈ కుంకుమని పెట్టుకో, అది ఇంక నీ జోలికి కూడా రాదు అని చెప్పింది. ఆమె చెప్పినట్టే చేశాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రాబ్లం అయితే ఏం రాలేదు, మేము హ్యాపీగానే ఉన్నాము. అయితే ఈ స్టోరీలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇది మాకు జరిగిందైతే కాదు. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు తన రియల్ హారర్ ఇన్సిడెంట్ని మన ఛానల్లో షేర్ చేసుకోవాలని లాంగ్ వీడియోస్లో కమెంట్ చేశారు. అయితే ఆ కమెంట్ని నేను చూడలేదు, వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల. తను మళ్ళీ షార్ట్ వీడియోస్లో కమెంట్ చేశారు, అక్క నేను ఇలా హారర్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశాను, మీ ఛానల్లో పోస్ట్ చేయమని. వెంటనే నేను ఫుల్ వీడియోస్లో పెట్టిన కమెంట్ చదివానండి. తన హారర్ స్టోరీని షేర్ చేసుకుంది కదా, అసలు ఆ హారర్ ఇన్సిడెంట్ని విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ నేను చదువుతున్నప్పుడైతే లిటరల్లీ నాకు గూస్ బంప్స్ వచ్చాయి, చాలా భయం వేసింది నాకు. ఇంకా వెంటనే ఆ స్టోరీని స్క్రీన్ షాట్స్ తీసుకొని తను పెట్టిన కమెంట్ని డిలీట్ చేశాను. ఎందుకంటే ఎవరైనా చూస్తే ముందుగానే స్టోరీ రివీల్ అవుతుందనే ఉద్దేశంతో నేను డిలీట్ చేశాను. షార్ట్ వీడియోస్లో తను పెట్టిన కమెంట్ మాత్రం అలాగే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నందుకు. మీ వల్లే నా ద్వారా మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకున్నారు. ఇకపోతే మీరు కూడా ఎప్పుడైనా మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తే అండ్ మీకు కూడా షేర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే డైరెక్ట్గా కమెంట్ పెట్టేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఏదో స్టోరీస్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేసే ఛానల్ అయితే కాదు. రియల్గా జరిగిందని తెలిస్తేనే వీడియో అప్లోడ్ చేస్తాను, లేకపోతే హారర్ వీడియో అనేది ఉండదు. అండ్ మీకు చెప్పేది ఏంటంటే, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపగలరని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు పెట్టే కమెంట్ వల్లే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నాకు ఒక ఎంకరేజ్మెంట్గానే ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలుసు. అదండి సంగతి. నెక్స్ట్ వీక్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.